ఈరోజు కనుమ స్పెషల్ అసలైన తెలుగువారి తీరులో కోడికూర చిల్లుగారే. కోడికూర కుదిరింది, ఆహా అద్రిపోయింది. ఇలా గనక కోడికూర చేస్తే మరింత ఎక్కువ అవుతుంది, అందరికీ సరిపడేలా. అలాగే తొందరగా గిన్నె కూడా ఖాళీ అయిపోతుంది. అంత బాగుంది, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న కావాల్సినంత మినపప్పుని నానబెట్టుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్న మినపప్పు తీసుకుంటే నానిన తర్వాత మరింత ఎక్కువ అవుతుంది. శుభ్రంగా కడిగిన ఈ మినపప్పుని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అస్సలు నీళ్లు వేయవద్దు. మరి అంత లూజ్గా కాకుండా టైట్గా కాకుండా చూసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులో తగినంత సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇదంతా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా ఒత్తుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వడలు చాలా సాఫ్ట్గా వస్తాయి, గట్టిగా లేకుండా. అలాగే నీళ్లు అస్సలు వేయకూడదు, వడ షేప్ రాదు. ఇలా కలుపుకున్న వీటిని మూత పెట్టేసి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. చికెన్ కర్రీ కోసం కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా స్లైస్లా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి, 1 కప్పు. వీటిని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, చికెన్ కర్రీకి బాగుంటుంది. ఇలా ఆనియన్ వేగిన తర్వాత ఫ్రెష్గా 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. ఇలా వేగిన ఇందులో శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకోవాలి. మీకు ముక్కలు పెద్దగా ఉంటే మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. ఇందులో తగినంత సాల్ట్, ఇదంతా వేసుకొని నీళ్ళు ఉడతాయి కాబట్టి అవన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. మధ్య మధ్యలో చిన్నగా కలుపుకోండి, ముక్క విరిగిపోకుండా. మూత పెట్టేసి 3 పండు టమోటాలు నైస్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా అన్ని నీళ్లు ఎగిరిపోవాలి, లేదంటే తినేటప్పుడు నీచు వాసన వస్తూ ఉంటుంది, అస్సలు బాగోదు. ఇందులో నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ టమోటో ప్యూర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నాన్ వెజ్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఈ గరం మసాలా ఇంట్లో తయారు చేసింది. 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి మేథి, 4-5 పచ్చిమిర్చిలా కట్ చేసి వేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చూసి వేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ మసాలాలంతా పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అస్సలు నీళ్లు ఏమీ వేయవద్దు, ఇదే సరిపోతుంది. మధ్య మధ్యలో చిన్నగా కలుపుకోండి, ముక్క విరిగిపోకుండా. ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేయండి, ఇంకా తొందరగా ఉడుకుతుంది, టైం ఎక్కువ పట్టదు. చూసారా, మసాలా అంతా బాగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. ఇలా ఉండాలి. అప్పుడే మనకి చూస్తుంటే అర్థమైపోతుంది కర్రీ చాలా బాగుంటుందని. ఇలా మరొకసారి కలుపుకున్న తర్వాత 1 కప్పు ఫ్రెష్గా కర్డ్ వేసుకోండి. కర్డ్ వేస్తే ఇంకా అదిరిపోతుంది. ఎప్పుడైనా కానీ చికెన్ కర్రీలో వేస్తే బాగుంటుంది కర్డ్. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి చిన్నగా ఇలా కలుపుకోవాలి. ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇక కర్డ్ వేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ ఉడికించండి, ఆ పెరుగంతా అందులో కలిసిపోయేలాగా. ఇలా కుతకుతామని ఉడికించుకోవాలి. ఈ మాత్రం చాలు. ఆయిల్ బాగా పైకి తేలింది, మసాలా అంతా బాగా ఉడికిపోయింది. వీటిని ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక వడ కోసం ఇలాంటి చెంబు ఏదైనా ఉంటే తీసుకొని దాని మీద ఇలా కవర్ చుట్టుకోవాలి. అప్పుడు మనకి వడ షేప్ కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా పిండి ఒత్తుకున్న తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి. ఈ వడలు షేప్ ఇలా బాగా వస్తుంది. ఇలా గ్లాస్ అయినా ఏదైనా చెంబైనా తీసుకొని ఇలా వడలా చుట్టుకుంటే
వేసిన వెంటనే కదిలించొద్దు, విరిగిపోతాయి. దాని అంతటికి అవి పైకి లేస్తాయి. వేగిన తర్వాత ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. నెమ్మదిగా జాగ్రత్తగా ఆయిల్ దగ్గర మీద పడుతుంది. ఇలా వేగిన వీటిని తీసి పక్కన ప్లేట్లో వేడి వేడిగా కోడి కూర చిల్లిగారే తింటుంటే గారెలు ఎన్ని తినేస్తున్నామని చెప్పి లెక్కలేనని తినేస్తారు, అంత బాగుంటుంది. అంతేనండి, సంక్రాంతి స్పెషల్ కోడి కూర చాలా సింపుల్ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి.